18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినటువంటి బేస్బాల్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్టు మహిళల జట్టు మొదటి బహుమతి పొందింది. ఈ టోర్నమెంటును నిర్వహించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ నిజామాబాద్ జిల్లాకు బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా గురుగారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే పెద్దలు నా గురువు మధుసూదన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి జిల్లాకు మొదటి బహుమతి అందించినటువంటి క్రీడాకారిణులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడలని అభివృద్ధి పరిచే క్రమంలో సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దాంట్లోని భాగంగా మన నిజామాబాద్ జిల్లా జట్టు బేస్బాల్ జట్టు ఈ 17 సెలక్షన్స్లో మా సోషల్ వెల్ఫేర్ పిల్లలు చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది. యాజ్ ఎ జోనల్ కోఆర్డినేటర్గా నేను చాలా ఆనందపడుతున్నాను విషయంలో. అదేవిధంగా గచ్చిబౌలిలో జరిగినటువంటి స్టేట్ మీట్లో పార్టిసిపేట్ అయిపోయి లీగ్ సూపర్ లీగ్ నాకౌట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయిపోయి కప్పు సాధించడం జరిగింది నిజామాబాద్ జిల్లా జట్టు. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదే విధంగా మా బేస్బాల్ అసోసియేషన్ వాళ్ళు మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ని నుంచి పిల్లల్ని తీసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా ఇట్లా ఎన్నో మాతో టైఅప్ అయిపోయి మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని టీంలలో కూడా మమ్మల్ని ఉంచేసి మేము కూడా వాళ్ళకి ఎన్నో విజయాలను సాధించి పెడతామని మా సోషల్ వెల్ఫేర్ తరపున మేము అసోసియేషన్ వాళ్ళకి హామీ ఇస్తున్నాము. ఈ కప్పు సాధించినందుకు 2వ తారీఖు జరిగేటువంటి ప్రోగ్రాంలో ఈ కప్పు తీసుకుంటారు మా జిల్లా తరపు నుంచి. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కానీ అసోసియేషన్ వాళ్ళకి కానీ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ మేము మా స్పోర్ట్స్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సీఎం కప్ ఈ బేస్బాల్ ఇంట్లో ఆరుమూరులో 17వ తారీఖున జరిగినటువంటి టోర్నమెంట్లో మన జిల్లా జట్టు స్టేట్ లెవెల్లో ఎంపికయ్యి ఈ నెల 18 నుంచి 21వ తారీఖున గచ్చిబౌలిలో జరిగినటువంటి గేమ్లో మన పిల్లలు, మా పాఠశాల పిల్లలు కూడా చాలామంది ఉన్నారు జట్టులో. దాంట్లో ఈ సీఎం కప్పుకి ఫస్ట్ ప్లేస్లో ఎన్నికయ్యి ₹1,00,000 నగదు బహుమతిని గెలుచుకోవడం జరిగింది. దీనికి మా పాఠశాల అందరి తరఫున విద్యార్థులకు మరియు బేస్బాల్ సెక్రటరీ గారు మధుసూదన్ రెడ్డి గారు, కోచ్ మౌనిక, వినోద్ గారికి, గంగమోహన్ గారికి, నీరజ ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ క్రీడాభివందనాలు తెలియజేస్తూ, ముందులో జరగబోయేటటువంటి సాఫ్ట్ బాల్లో కూడా ఈ టీం మొదటి కప్పును ఖచ్చితంగా మనమే చేజిక్కించుకుంటామని ముందుగా వాళ్ళకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ క్రీడాభివందనాలు తెలియజేస్తూ